వాస్తవంగా చెప్పాలంటే మహత్తరమైన తెలంగాణ ఉద్యమానికి ఏదైతే శ్రీకాంతాచారి ఆజ్యం పోశాడో ఈరోజు బీసీల ఉద్యమానికి మరి ఏదైతే అందరు విడిపోయి ఉన్న బీసీలను ఏకం చేయాలని ఒక ప్రధాన లక్ష్యంతో ఈ బీసీల చైతన్యమే మరి రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు మన సాయి ఈశ్వరాచారి గారు మరణించడం, ఇకనైనా బీసీ వర్గాలు కనులు తెరవాలి. ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై రాజ్యాధికారం వైపు పయనించాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈశ్వరాచారి మరి సెక్రటరేట్ ఉన్నది, సీఎం క్యాంపు కార్యాలయం ఉంది, అక్కడ చావకుండా కేవలం ఏదైతే తీన్మార్ మల్లన్న దగ్గర జరిగినంటే ఆ ఆఫీస్ దగ్గర పోయి తగలబడిందంటే ఒక ఏదైతే తీన్మార్ మల్లన్న మరి నా న్యాయం చేస్తాడు, రేపు రాజ్యాధికార పార్టీ పెట్టి మరి ఆ దిశలో పయనిస్తాడని ఒక నమ్మకం కొద్ది చేశాడు. ఇకనైనా బీసీలు కనులు తెరిచి మరి ఆ కోణంలో ఆలోచించాలి. మరి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళ కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నదో వారికి వెంటనే ఒక ఎక్స్గ్రేసివ్ ప్రకటించి పిల్లల్ని ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం ఎన్నికల్లో అని చెప్పేసి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం కూడా బీసీలు కావాలని అడగలే, ప్రభుత్వమే దీన్ని ఏదైతే ఈ 42% మరి తేనెత్తెట్టే ఏదైతే కదిలించినట్టు మేము 42% ఇస్తామని మరి ఏదైతే వెనుకడుగు వేయడం నిజంగా బీసీలలో మరి ప్రభుత్వము అది ఒక కాజు ఏదైతే 42% బూసిగా చూపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసింది ఒక ఎత్తుగడలో భాగమే కానీ మరి కమిట్మెంట్గా నిబద్ధత కొద్దీ చేసినట్టు మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ కోణంలో లేదు, ఉన్న శాతం కూడా తగ్గింది. మరి అట్లాగే ఆ తేనెతెట్ట తొలిపి ఈరోజు బీసీలను ఏకం చేసే ఒక కోణంలో అయితే అందరూ కూడా అన్ని వర్గాలు బీసీలో ఉన్న దాదాపు 112, 122 కులాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మరి చైతన్యం కల్పించింది. అట్లాగే ఈరోజు మిగతా అట్టడుగు వర్గాలందరూ కూడా బీసీలు ఏకతాటిపైకైతే మద్దతు ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనము దొరల పాలన చూసాం, రెడ్డిల పాలన చూసాము, ఇప్పుడు బీసీల పాలన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఆ దశకు రావాలనే మన ఈశ్వరాచారి అంకురార్పణం చేసుకున్నాడు.